మీకు తెలుసా, మీ మెదడు నిజంగా నొప్పిని అనుభవించదు. ఇది అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ ఇది వజునే. మీరెప్పుడైనా అనుభవించిన ప్రతి నొప్పిని ఫ్రమ్ కాగితం కోత నుండి తలనొప్పి వరకు మీ మెదడు ప్రాసెస్ చేస్తుంది. అయినప్పటికీ మెదడులో నొప్పి గ్రాహకాలు అస్సలుండవు. నొప్పి గ్రాహకాలు మీ చర్మం, కండరాలు, జాయింట్లు మరియు అవయవాల్లో ఉంటాయి. ఏదైనా నొప్పిగా అనిపించినప్పుడు ఆ గ్రాహకాలు మెదడుకు సంకేతాలు పంపుతాయి. మెదడు వాటిని నొప్పిగా అర్థం చేసుకుంటుంది. కానీ మెదడు కణజాలం గురించి చెప్పాలంటే అది పూర్తిగా మూర్ఛ. అందుకే డాక్టర్లు రోగి అప్రమత్తంగా ఉన్నప్పటికీ మెదడు శస్త్రచికిత్స చేయగలుగుతారు. తల చర్మం, తలపాగు మూర్ఛపరిచిన తర్వాత మెదడుకు చేరుకున్నాక నొప్పి అనిపించదు. కాబట్టి మీరు తదుపరిసారి తలనొప్పితో బాధపడితే గుర్తుంచుకోండి, అది మీ మెదడు కాదు నొప్పి పడుతోంది, దాని చుట్టూ ఉన్నదే. మీకు తెలుసా, మీరు నిజంగా ఇప్పుడే గతాన్ని చూస్తున్నా? ఈ క్షణం కూడా నిజంగా రియల్ టైంలో జరగడం లేదు. ప్రకాశం ప్రయాణించడానికి కొంత సమయం పడుతుంది. ప్రకాశం ఒక వస్తువుపై నుంచి ప్రతిబింబించేటప్పుడు అది మీ కళ్ళకు చేరడానికి చిన్న సమయం పడుతుంది. ఆ ఆలస్యం చాలా చిన్నదే అయినా అది ఉన్నది. కాబట్టి మీ ముందు ఎవరో నిలబడి ఉన్నప్పుడు మీరు వారిని క్షణంలో ఒక భాగం గతంలో చూస్తున్నారు. మీ మెదడు ఈ ఆలస్యమైన సమాచారాన్ని అంత సాఫీగా కలిపేస్తుంది, కాబట్టి అన్నీ వెంటనే జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఈ ఆలస్యం మనం అంతరిక్షాన్ని చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడి నుండి వెలువడే కాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అంటే సూర్యుడు అకస్మాత్తుగా మాయమైతే మనకు 8 నిమిషాల దాకా అది తెలీదు. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు చూస్తున్నదేమీ నిజంగా ఇప్పుడే జరగడం లేదు. మీరెప్పుడూ గతాన్ని చూస్తూనే ఉంటా. అందుకే తదుపరిసారి మీకు తలనొప్పి వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, అది మీ మెదడు నొప్పి కాదు, అది దాని చుట్టూ ఉన్న ప్రతిదీ